ఇంట్లో ఫైర్ అలారం మోగుతుంది. గదిలో ఇరుక్కుపోయిన రోజా దగ్గరికి చామంతి వెళుతుంది. రోజాని బయటికి తీసుకొస్తుంది. ఒక దగ్గర కూర్చోపెడుతుంది. అక్క, నేను చెప్పే వరకు ఇక్కడే కూర్చొనుండక్క, ఎక్కడికి రాకక్క, అసలు రావు కదా, చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉండు అని చెప్పి రోజాని కూర్చోపెట్టి చామంతి అయితే పక్కకొస్తుంది. అమ్మయ్య, చామంతి రోజాని కాపాడింది, రోజాకి ఏమీ కాలేదు అని ప్రేమ్, అరుణ్ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. అయితే చామంతి రోజాని కాపాడటం మొత్తం కూడా జగదీష్ చూస్తాడు. వెంటనే ఈ విషయం రమాదేవికి చెప్పాలి అని అనుకుంటాడు. చెల్లెమ్మ చెల్లెమ్మ, ఈ చామంతి ఏం చేసిందో తెలుసా అని మొత్తం కూడా చెప్పేస్తాడు. చామంతి అయితే లోపలికి వస్తుంది. నువ్వు ఆ రోజాని కాపాడి అక్కడ కూర్చోబెడతావా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు అని రమాదేవి చామంతి చెంప పగలగొడుతూ ఉంటుంది. అరుణ్, ప్రేమ్ ఇద్దరు కూడా చామంతిని బాధగా చూస్తూ ఉంటారు. చామంతి వద్దమ్మగారు అంటూ బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా రమాదేవి అయితే కొడుతూ ఉంటూ ఒక క్షణం ఆగిపోతుంది.